చేంజ్ యువర్ ఫ్యూచర్. కంప్లీట్గా మైండ్ సెట్ మారిపోయే వర్క్షాప్. మైండ్ సెట్ ఈస్ ఎవ్రీథింగ్. మైండ్ సెట్ ఈస్ ఎవ్రీథింగ్. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. జరిగిన ఎగ్జాంపుల్స్ వందలు ఉన్నాయి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మా కూతురు, నా పెద్ద కూతురు, తన పేరు ఆయిషా. నా పెద్ద కూతురు, తన పేరు ఆయిషా. తను 9th క్లాస్ చదివేటప్పుడు తన సిచ్యువేషన్ ఏంటంటే, స్కూల్లో ఉన్న టీచర్స్ తనతో సాటిస్ఫైగా ఉండేవాళ్ళు కాదు, సరిగ్గా చదివేది కాదు, హోంవర్క్ చేసేది కాదు, డిసిప్లైన్ లైఫ్లో ఉండేది కాదు. రోజు టీచర్స్తో మాట్లాడేది, రోజు ఇంట్లో అమ్మతో కూడా మాట్లాడేది. లేజినెస్కి మారు పేరేంటి? ఆయిషా. ఎక్కడ వస్తువు ఎక్కడ పెట్టిద్దో గుర్తుండదు. ఇర్రెస్పాన్సిబిలిటీకి మారు పేరేంటి? ఆయిషా. అర్థమవుతుందా? ఈ విధంగా తనున్న సిచ్యువేషన్లో 2019 జనవరిలో ఈ వర్క్షాప్ జరుగుతుంది రామోజీ ఫిల్మ్ సిటీలో. ఆ టైంలో తను ఈ వర్క్షాప్కి అటెండ్ అవ్వాలని నేను గైడ్ చేశాను. నువ్వు వర్క్షాప్ అటెండ్ అవ్వమ్మా, చాలా యూజ్ అవుతుంది నీకు. నా కూతురు నేను చెప్పాను. నేను కండిషన్ పెట్టాను, ఈ వర్క్షాప్ ఫీజు నువ్వే కట్టుకోవాలి, ఈ వర్క్షాప్ ఫీజు నువ్వే పే చేసుకోవాలి, తన దగ్గర దాచుకునే మనీ ఉంటాయి. సరే అని చెప్పేసి డబ్బులు మొత్తం తీసి లెక్క పెడితే సరిపోలే డబ్బులు తనకి. మరి ఏం చేయాలి? మీ మమ్మీ దగ్గర అప్పు తీసుకో. అమ్మ దగ్గర అప్పు జరిగింది చెప్తున్నాను సార్. మీ మమ్మీ దగ్గర అప్పు తీసుకో, వచ్చి స్టూడెంట్లో అటెండ్ అవ్వు అని చెప్తే 2019లో తను వర్క్షాప్కి వచ్చి అటెండ్ అయింది. 25,000 రూపీస్ వర్క్షాప్ ఫీజు, 25,000 2 days కోసం. తను వచ్చింది వర్క్షాప్ అటెండ్ అయింది సార్. అప్పటి నుంచి ఈ 3 years 2020 జనవరి, 21, 22 జనవరి, ఫోర్త్ ఇయర్ వచ్చేసింది. ఈ 4 yearsలో తనలో వచ్చిన ట్రాన్స్ఫర్మేషన్ ఏంటి అంటే, ఎప్పుడైతే వర్క్షాప్ అటెండ్ అయిందో అప్పుడు 9th క్లాస్లో ఉంది, ఇప్పుడు 12th చదువుతుంది, 12th ఫైనల్స్లో ఉంది. ఓకే, ఇంటర్ సెకండ్ ఇయర్ ఫైనల్లో ఉంది, 12thలో ఉంది, ఐసీసీ సిలబస్. ఆ రోజు తర్వాత మీరు వింటే ఆశ్చర్యపోతారు, తన స్కూల్ ఫీజు, తన కాలేజ్ ఫీజు నేను పే చేయలేదు, తనే పే చేసుకుంది. స్టూడెంట్ రెస్పాన్సిబిలిటీ ఎంతగా వచ్చిందంటే, నేను స్టూడెంట్ మాత్రమే కాదు, నా ప్రొఫెషన్ కూడా స్టార్ట్ చేయాలని చెప్పి ప్రొఫెషనల్ జర్నీ కూడా స్టార్ట్ చేసుకుంది. తన ఫీజు తనే పే చేసుకుంటుంది. సార్, ఒక పెద్ద స్టాండర్డ్లో ఉన్నట్టు స్కూల్స్, కాలేజెస్ ఫీజెస్ ఎలా ఉంటాయో మీకు తెలుసు. తన ఫీజు తనే పే చేసుకుంటుంది అంటే ఎంతగా తను ఎర్న్ చేస్తుంది. మొదటి విషయం. రెండో విషయం, నేను వెరీ రీసెంట్లీ తన కాలేజ్కి వెళ్ళాను. పేరెంట్ టీచర్ మీటింగ్ జనరల్గా నేను వెళ్ళాను, వాళ్ళ మమ్మీ వెళ్తారు, నేను వెళ్ళాను. వెళ్తే నేను వింటే నాకు అనిపించింది, ఇంతకన్నా ఎక్కువ ఏం కావాలి ఒక నాన్నకి అనిపించింది నాకు. 5 టీచర్లని కలిశాను. 5 నోటి నుంచి ఒకే మాట, ఆయిషా గురించి నో కామెంట్స్, బెస్ట్ స్టూడెంట్. తనకి మేము సలహా ఇవ్వడానికి ఏమీ మిగలలేదు. ఫైనల్గా వాళ్ళ ప్రిన్సిపల్ని వెళ్ళి కలిస్తే ప్రిన్సిపల్ ఏమన్నాడు తెలుసా? మా కాలేజ్ అదృష్టం ఈ అమ్మాయి ఇక్కడ చదవడం, మా కాలేజ్ అదృష్టం ఈ అమ్మాయి ఇక్కడ చదవడం, మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము. ట్రాన్స్ఫర్మేషన్ వచ్చిందంటారా రాలేదంటారా? ఎందుకు వచ్చింది తెలుసా? మైండ్ సెట్ మారింది. చేంజ్ యువర్ ఫ్యూచర్, మైండ్ సెట్ మార్చే వర్క్షాప్. ఒక ఎగ్జాంపుల్ నా కూతురు గురించి చెప్పాను. ఇలా ఎగ్జాంపుల్స్ అంటే 600 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. 600 జీవితాల్లో మార్పు తెచ్చినట్టు వర్క్షాప్ ఇది, చేంజ్ యువర్ ఫ్యూచర్ వర్క్షాప్. మీరు యూట్యూబ్లో చూడొచ్చు, ఎన్రిచర్ ఆయిషా అని యూట్యూబ్ ఛానల్ ఉంది. ఎన్రిచర్ ఆయిషా అని, తనని మీరు చూడాలంటే నా కూతురు మీరు చూడొచ్చు. ఎన్రిచర్ ఆయిషా అని తెలుగు ప్లస్ ఇంగ్లీష్లో తన టాక్స్ ఉంటాయి యూట్యూబ్ ఛానల్లో. ఎన్రిచర్ ఆయిషా. మీ పిల్లలకు చూపించండి, మీరు చూడండి, క్లారిటీ వస్తుంది. చూస్తారా సార్? ఏ సార్ నో? పేరు గుర్తుంటుందా? ఎన్రిచర్, ENRICHER, ఎన్రిచర్. ఎన్రిచర్ అంటే ఏంటి? నా వర్క్షాప్ అటెండ్ అయిన ప్రతి వ్యక్తికి నేను ఇచ్చే సర్టిఫికేట్ ఎన్రిచర్, బిరుదు. ఎన్రిచర్ అంటే తాను ఎదుగుతూ 10 మందిని ఎదిగేలా చేసేవాడు ఎన్రిచర్. ఓకేనా సార్?